మాట ఇచ్చి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలో ప్రకటన చేశారు. ఈ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేస్తానని చెప్పి మాట ఇచ్చి అదేవిధంగా మాట మీద నిలబడి ఈరోజు వర్గీకరణ చేసినందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బేడభుజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి 57 కులాలు మేము ఒక కట్టగా ఉండి మేము పోరాటం చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు కావచ్చు, కులాల నాయకులు కావచ్చు, లేకుంటే మరి పార్టీ వాళ్ళు కావచ్చు, మేము 57 కులాలు కలిసి ఉన్న మా యొక్క 57 కులాల ప్రజలని 3 భాగాలుగా విభజించి ముక్కలుగా చేసి మమ్మల్ని ఎటుగాకుండా పడేసినారు. ఇది ఏ ప్రభుత్వం చేసిందని ప్రశ్నిస్తున్నాం, ఏ పాలకులు చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేము కట్టగా ఉంటే మమ్మల్ని వీళ్ళతోటి మేము ఏమి మాట్లాడలేమో, వీళ్ళని చూసి మేము ఓర్వలేమో అని చెప్పి మరి ప్రభుత్వాలు కావచ్చు లేక కుల నాయకులు కావచ్చు, మేము కలిసి ఉన్న 57 కులాలని ఒక్కడి కాకుండా ముక్కలు చేసి దూరం చేసి మమ్మల్ని ఎటుగాకుండా చేసి వాళ్ళు మాత్రం కలిసి ఉన్నారు. దీనికి కారణం ఎవరని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయినా ఇప్పటికైనా మా కులాలను ఏకం చేసి ఒక దాంట్లో పెట్టి మేము ఎప్పటి నుంచో 8% అడుగుతూ ఉన్నాం. 8% ఇవ్వకున్నా మాకు ఒక 6% ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరెంతో చేశారు, ప్రజలకు చాలా చక్కగా చేశారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మేము ఎప్పటి నుంచో 20% అడుగుతూ ఉన్నాము. కానీ మీరిచ్చింది 15%. అంటే మీరిచ్చింది కాదు, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 14% ఉంటే 1% పెంచి అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 15 చేశారు. అదే అప్పుడే ఎస్టీలకు, గిరిజనులకు 4 ఉన్న పర్సెంటేజ్ని 6 చేశారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ గిరిజనులకున్న 6% నుంచి 10 చేశారు. మేము కోరుతున్నది ఏంటంటే, ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు కదా, మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరో చెప్పినట్టుగా కాకుండా మీరు ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కుల సంఘాలు కావచ్చు, సార్ మీరు చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఇంకొక మీ లెక్కల ప్రకారమే 17.48 అంటున్నారు కదా, 18 అనుకోండి. 18లో ఒక 3 పెంచమని చెప్పి ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేది తరపున మేము కోరుచూ ఉన్నాం. 3 పెంచి ఆ 3లో సమానంగా 3 గ్రూపులకు ఒక్కొక్కటి ఇవ్వాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుచూ ఉన్నాం. ఆ విధంగా చేసి మా యొక్క కులాలను న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన ఈ యొక్క వర్గీకరణ ఈ దళితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ముఖ్యమంత్రి సార్. ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ఇంతవరకు మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి లేరు. మీరు వచ్చిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ మీ ఆయంలో జరిగిందంటే, మీరు ఉన్నన్ని రోజులు తెలంగాణలో మేమున్నన్ని రోజులు, దళితులు ఉన్నన్ని రోజులు ఈ యొక్క స్థిరస్థాయిగా మీరు నిలబడతారని చెప్తున్నాను. ఇంకొక 3% చేసి 3 సమానం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి మావి. మేము ఎప్పటి నుంచో అత్యధిక వెనుకబడ్డ మా బేడబుర్జంగం, అందులో 15 కులాలు కలిపి 1% ఇచ్చినందుకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మా దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే జస్టిస్ డాక్టర్ షమీర్ అఖ్తర్ గారికి, అలాగే మా కృష్ణన్న పెద్దలు
ఆయన లేకుంటే ఈ రోజు వాస్తవానికి ఈ వరికన్నా జరిగేదే కాదు. ఎందుకంటున్నానంటే చాలా మంది నాయకులు ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే ఇస్తే ఆగిపోతారు, ఒకరు ఎంపీ ఇస్తే ఆగిపోతారు. ఎలాంటి పదవులు ఇచ్చినా నాకు వద్దని చెప్పి 57 కులాలు ఈనాటి కూడా తిండి లేని కులాలు, నోరు లేని కులాలకు వాళ్ళు అండగా ఉండి నేను పని చేస్తేనే బాగుంటుందని చెప్పేసి మందకృష్ణ గారు ఉన్నందుకు, నిలబడ్డందుకు ఈ రోజు వరికన జరిగిందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నదని ముఖ్యం కాదు. సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే జనాభా ఏ కులమైతే వెనుకబడ్డదో, ఏ కులమైతే ఉద్యోగాలు లేవో, ఏ కులమైతే అన్యాయంగా రోడ్డు మీద బతుకుతూ ఉన్నారో, ఏ కులమైతే వ్యవసాయం లేదో ఆ కులాలని పైకి తీసుకురావాలంటే వరికన చేయాలి. దాంతో పాటు మరి వాళ్లకు పర్సంటేజ్ ఎక్కువాలని చెప్పి మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇక్కడేమో అది కాకుండా మరి 1% ఇచ్చేసే మమ్మల్ని 1% కు ఇచ్చి మమ్మల్ని పక్కన పెడుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ని, ముఖ్యమంత్రి గారిని ఇంకొక % ఇచ్చి ఈ యొక్క ఇంకొక % ఇచ్చేసి మా కులాలకు న్యాయం చేస్తే మా కులాలు ముందుగా అభివృద్ధి చెంది ఈ రోజు కూడా మా కులాలకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఆర్థికంగా అసలే లేము, ఉద్యోగాలకు అసలే లేవు. అలాంటి కులాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ సమావేశము మా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మా పెద్దన్న మందకృష్ణ గారికి, షమీర్ అఖ్తర్ గారికి మేము దీనివల్ల కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ఈ సమావేశము పెట్టడం జరిగింది. అందుకని ఈ యొక్క సమావేశము మా యొక్క 57 కులాల తరపున ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ముగ్గురి కానీ మేము చెబుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిషాని శంకర్ గారు మాట్లాడాలి. యాభై 57 ఉపకులాలను ఏకం చేసి ఐక్య వేదికగా ఏర్పాటు చేసిన గౌరవనీయులు చింతల రాజలింగం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఉద్యమానికి, వర్గీకరణ ఉద్యమానికి చివరి వరకు పోరాడి సాధించినటువంటి మందకృష్ణ అన్న గారికి మరియు సుప్రీంకోర్టును తీర్పు రాగానే నేను ముందున్నా అని ముందుకొచ్చి వర్గీకరణను అన్ని రాష్ట్రాల కన్నా ముందే వర్గీకరణకు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ఈ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని కొరకు అహర్నిశలు కష్టపడి ఉన్నటువంటి దామోదరం రాజనరసింహ గారికి మరియు షమీమ్ అఖ్తర్ గారికి, జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి ఈ వేదిక మీద కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రూపు 1, 2, 3 3 గ్రూపులుగా చేసి మా ఉపకులాలను వర్గీకరించి అందులో కొన్ని వేశారు. కానీ మా నినాదము ఏకతాటిపై వచ్చి 57 ఉపకులాలను ఒకే గ్రూపుగా చేసి మాకు కార్పొరేషన్ చేయాలనే ప్రతిపాదనను పక్కకు పెట్టారు. అయినా కూడా మా ఉద్యమం అట్లనే కంటిన్యూగా ముందుకు పోతుందని, మేము ఇంకా న్యాయం జరగలేదు మాకు. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ముందున్నటువంటి గ్రూపులకు, ఇప్పుడు ఎస్సీ 3వ గ్రూపులో ఎస్సీ మాల గ్రూపు, వాళ్ళలో ఉన్నటువంటి ఫార్వర్డ్నెస్ మిగతా కులాలకు, ఆ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా కులాలకు కూడా లేదు. అదేవిధంగా గ్రూప్ 2లో ఉన్నటువంటి మాదిగ సమాజానికి సంబంధించినటువంటి ఫార్వర్డ్నెస్ వాళ్ళ ఉపకులాలకు లేదు. అదేవిధంగా అన్ని గ్రూపులు కూడా డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి ఈ 57 ఉపకులాలను ఒక గ్రూప్గా చేసి మాకు కొంచెం అధిక శాతం మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.
ఈ వేదిక నుంచి వర్గీకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి కుల ప్రెసిడెంట్లు మరియు బాధ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను. ఇప్పుడు వీబుది రాములు గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నా. ఈ యొక్క ప్రెస్ మీట్ వేదిక పైనున్న 57 ఉపకులాల మిత్రులకు మరియు ఐక్యవేదిక అధ్యక్షుడు రాజలింగమన్న గారికి మా యొక్క నమస్కారము. అన్నగారు మాట్లాడింది అక్షరాల నిజం. రాజలింగమన్న ఈ పోరాటంలో మా మందకృష్ణ మాదిగ కృష్ణన్న తర్వాత 57 కులాల గురించి అన్నకి తెలిసినంత ఇంకా ఎవరికి తెలియదు. అట్టడుగున ఉన్న మా 57 కులాలు దరిద్ర అంటే బాగుపడ్డ కులాలు బాగుపడ్డాయి, కానీ మాకు ఇక అవన్నీ అయిపోయినాయి. గవర్నమెంటు కొద్దిగా ఎవరు ఎక్కువ దరిద్రంగా ఉన్నారు, దరిద్రం ఉన్న కులాలు అనేది గుర్తించేటుండే. ఈరోజు అయినా మాకు 30 సంవత్సరాల ఈ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ యొక్క గవర్నమెంట్కు ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మందకృష్ణన్న గారికి మరియు రాజలింగమన్న గారికి మేము మర్చిపోయినటువంటి మా కులాలు ఎంతో రుణపడి ఉంటాము వీళ్ళకు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు చాలా సారాంశం చెప్పిండు. మాకు ఇంకొక చిన్న ఆశ ఏంటంటే, చాలా అట్టడుగులో ఉన్న కులాలమయ్యి 57 కులాలు ఎదిగిన కులాలు ఎదిగినాయి, కానీ ఇప్పుడు ఇచ్చిన 57 కులాలకు మాకు ఇంకో కొద్దిగా ఆశ ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన 1% సరిపోదు. 25 వరకు తీసుకునింటే మాత్రము మా 57 ఉపకులాల జనాభా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. దానినన్నా దృష్టిలో పెట్టుకొని మాకు పర్సంటేజ్ పెంచేడుతుండే. ఇప్పుడు అన్నగారు అన్నట్టు మాకు ఎక్కువ ఆశలు కుట్టొద్దు, గవర్నమెంట్ కూడా చెయ్యది. మేము కోరిన కోరికలు ఇచ్చింది కాబట్టి ఇంకొక 1% ఏ గ్రూప్లో ఉన్న కులాలకు ఇచ్చి 2% మరి గవర్నమెంట్ ఆలోచన చేసి మాకు ఇస్తే మేము ఎంత కృతజ్ఞతగా ఈ రుణపడి ఉంటాము. కాబట్టి రాజలింగమన్న చెప్పిన విషయాలు గవర్నమెంట్ కానీ మరి ఆలోచన చేసేసి ఆయన చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి నమస్కరిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డెక్కల్ సంఘం మహిళా అధ్యక్షురాలు సాలమ్మ మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. హలో అన్న, ఎస్సీ ఉపకులాల 57 కులాలకు అధ్యక్షుడు 57 కులాలకి రాజలింగమన్న నమస్కారం. ఇక్కడ ఉన్న యాదన్నకి, నరసింహన్నకి, ఈ వేదికకి, ఇంకెక్కడ ఏర్పాటు చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఈ 50 ఏళ్ల పరిపాలనలో మేము వెనకబడ్డ కులాలు తక్కువ కులాలుగా మమ్మల్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఏ మంత్రులు కానీ మమ్మల్ని ఎలాంటి మంత్రులు దాదాపు ఇన్ని సంవత్సరాల్లో 10 మంత్రులు వచ్చినా కూడా ఎలాంటి మంత్రికి మాకు వర్గీకరణ ఇవ్వలేదు. ఇప్పుడు మందకృష్ణన్న ఏబిసిడి తెచ్చినాక తర్వాత 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. మందకృష్ణ చేసిన అన్నకి నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే, ఎలాంటి ఏ మంత్రి కూడా మాకు సాయం చేయలేదు, మా కులాలు పైకి తేలేదు. ఇప్పుడు మేము గౌరవ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పుకుంటున్నామన్నా,
మీకు నమస్కరించి మా వేదిక పైన మా కులాల 7 ఉపకులాల అందరికీ మీకు ఒకటే కోరుతున్నామన్నా. ఇక్కడ పెద్దలంతా చాలా మంది ఉన్నారు. నేనేంటంటే ఒక మహిళగా అడుగుతున్నానన్నా, ఇప్పటి వరకు మా 15 కులాలు ఏర్పాటు చేసిండ్రు. బుడిగ జంగం, దక్కలి, గోసంగి, మాతంగి ఇవి 15 చేసి 1% చేసినదన్నా. మీరే ఒకసారి ఆలోచించండి అన్న. అప్పటికి ఇప్పటికీ అదే పోతుందన్న. ఇప్పుడు జనాభా పెరిగింది. దయచేసి మాకు ఒక న్యాయం చేసి ఇంకా మేము ఒక 6 కోరుతున్నామన్నా. మరి మీరు పెద్ద మనసు చేసుకొని మాకు ఇంతగానో వర్గీకరణ చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ కు మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా వెనుకబడ్డ కులాలకి మీరు ఆదుకోవాలన్నా, ముందు నడిపించాలన్నా. అన్న మేము ఎంతో కష్టపడ్డాం. మరి ఏ కులానికి ఆ కులాన్ని వేరు చేసి ఇసిరి పారేసినారన్నా. అది ఏ పార్టీ న్యాయము? మరి ఏ పెద్దలు చేసిండ్రు, ఏ కులాలు చేసిండ్రు? మమ్మల్ని తీసి పారేసిన అవసరం ఏమొచ్చింది? మీకు దేనికి మేము అడ్డం వస్తున్నాం? మీ కులాల వేదికనే గాని ఏ రాజకీయ వేదిక కాదన్నా. మమ్మల్ని వెనుకబడి ఇంత కష్టాలు పడి మేము బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఓర్వలేక ఏరేరు 3 ముక్కలు చేసిన పడేసిరు. మాకు దయచేసి రాజనరసింహ దామోదరం గారికి, షమీర్ గారికి అందరికీ నమస్కరిస్తున్నామన్నా. ముఖ్యంగా మా కులాల గురించి చేసిన వారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఏ మాత్రం మేము వెనుకకు పోమన్నా మాకు చాలా వరకు మేము చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి, ఎల్మిర రేవంత్ రెడ్డికి మేము థ్యాంక్ యూ చెప్తున్నామన్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం తులసిరామ్ గారు 1 నిమిషం మాట్లాడని చెప్పి కోరుతూ ఉన్నా. అందరికీ నమస్కారములు. మా 57 ఉపకులాల అధ్యక్షుడు శ్రీ చింతల రాజలింగం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా మందకృష్ణ మాది అన్న కూడా ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. మా వెనుకబడ్డ జాతి కులాలను గుర్తించి ఆ రోజు నుంచి కూడా కుల సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం గురించి కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మాకు మేలు చేసిండు. మాలమాదిగల తర్వాత 3వ వంతు ఉన్న బేడబుడగ జంగాలు ఉన్నారని, 3% ఉన్నారని చెప్పి ఉన్నాడు. కావున ఈ 57 ఉపకులాలను జతపరిచి ఒక్కతాటికి తీసుకొచ్చిన మా రాజలింగం అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు ఇవాళ ఈ పోరాటంలో మా జాతి, వెనుకబడ్డ జాతిని గవర్నమెంటు, రాజులు, రాష్ట్రాలు మారినా, మంత్రులు మారినా కానీ కూడా ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. దయచేసి ఓటు బ్యాంక్ గురించే ఉన్నది. మీ మీడియాకు ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మీడియా మిత్రులకు, మా అటువంటి బక్కపడిన జాతులు, అనగబడిన జాతులు, అనగదొక్కబడిన జాతులు ఉన్నారు. కానీ ఓటు గురించే రాజకీయ నాయకులు చేస్తున్నారు. కానీ మా కులం గురించి అడిగేటోడు ఎవరు లేరు, దిక్కు దిశ లేరు. 2 కులాల మధ్యలో మేము నలిగబడి ఉన్నాము. ఆవులు వావులు కొట్లాడి లేగలు తొక్కబడినట్లు అయింది మా జీవితం అనేది. ఇవాళ బెడబుడగ జంగము 57 ఉపకులాలంటే ఏడ ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ మూలకు ఉన్నారు అనేది తెలియదు ఎవరికి. దయచేసి ఇవాళ మా అందరినీ ఒక వేదిక తీసుకొచ్చిన మందకృష్ణ మాది అన్నకు, మందకృష్ణ కృష్ణన్నకు వందనాలు. మరి మా రాజలింగం అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గారు మాట్లాడని చెప్పి కోరుతున్నాం. అందరికీ జై భీములన్న. వేదిక పైన కూర్చున్న 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం అన్న గారికి, వివిధ కుల సంఘ నాయకులకు, పత్రికా సోదరులకు నేను చిన్న విన్నపం చేయదలుచుకున్నా. కొన్ని సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ కొన్ని ఉద్యమాలు 30 సంవత్సరాలు జరిగి కష్టపడి కొన్ని ప్రభుత్వాలు ఏబిసిడి వర్గీకరణ చేయకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో తీర్పు వెలువడగానే మన
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను ఇంప్రూవ్ చేస్తానని మాటలు ఇవాళ పెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి ఆ కమిటీ సభ్యులకు మన దామోదర్ రాజనరసింహన్న గారికి, షమీన్ అఖ్తర్ గారికి, వారికి మా 57 ఉపకులాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఎర్ప్ల యాదయ్య బైన్లా. మేము గతంలో 30 సంవత్సరాలుగా మందకృష్ణతో పోరాడుతూ కొన్ని సందర్భాలలో మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏంటంటే ఏబిసిడి వర్గీకరణలో 57 కులాలను ఒక గ్రూపులో వేసి మాకు 8% అడగడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వాలు మమ్మల్ని చీల్చి ఏ గ్రూపులో కొంతమందిని, బి గ్రూపులో కొంతమందిని, సి గ్రూపులో కొంతమందిని వేయడం జరిగింది. దాంట్లో కొన్ని లాభాలు జరుగుతాయో ఏమో లేదు కానీ నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక కాకుండా వెనుకబాటుతనం చూసి రిజర్వేషన్లు చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. మీరు ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకీభవిస్తూ, కానీ మా చిన్న కులాలకు నష్టం జరుగుతుందేమో ఒకసారి ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే మేము బైన్ల వాళ్ళము, డక్కలి వాళ్ళము, ఒలియదాసరి, బుడుగ జంగాలు కలిసి మాదిగలతోటి మాలలతోటి పోటీ పడలేము. ఇప్పుడు మాదిగలకు 9% ఇచ్చిర్రు, మమ్మల్ని బైన్ల వాళ్ళని అందులో ఉంచిండ్రు. దాంట్లో మేము వాళ్ళతో పోటీ పడగలుగుతామా? ఇది క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోతుందా? మా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళు కాన్వెంట్ స్కూళ్ళలో చదువుతారు, మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతారు. వాళ్ళతో పాటు మేము పోటీ పడగలుగుతామా? మాలలో ఉన్న కొన్ని ఉపకులాలకు కూడా చెప్తున్నా నేను. మాలలంటే మీకు తెలుసు, తెలివి కల్ల వాళ్ళు. దాని కింద ఉన్న ఉపకులాలు మాల వాళ్ళతో పోటీ పడలేవు. మాదిగలో ఉన్న ఉపకులాలు పోటీ పడలేవు. నేనేం చెప్తున్నంటే ప్రభుత్వానికి 15% గతంలో ఉన్నది మీరు అలాగే ఉంచిర్రు, కానీ రిజర్వేషన్ % పెంచండి. ఇంకా కూడా పురాలోచన చేయండి. ప్రభుత్వం మా ఉపకులాలను ఒక దగ్గరికి చేర్చి 8% చేసే ప్రయత్నం చేయండి. 1% ఇచ్చి మమ్మల్ని మోసం చేయకండి. ఎందుకంటే 1% ఇచ్చి కొన్ని కులాలను కింది కులాలను పెట్టిరు. మొన్న మందకృష్ణ మాదిగ గారు కరెక్టే చెప్పారు. ఏమని చెప్పారు? వెనుకబాటుతనం చూసిరా మీరు, జనాభా ప్రాతిపదిక ప్రకారం ఇచ్చిరా. దానికి జనాల ప్రాతిపదిక ప్రకారం చూస్తే మేము మాల మాదిగలతో పాటు ఉపకులాలకు అన్ని కలిసి కూడా ఉంటాం. మేము మీకు 2011 జనాభా లెక్క తప్పుడు లెక్కలు చూపించున్నారు. ఓకే, అది తప్పు. ఎందుకంటే 2000 కులగణన జరిగింది కదా 2025లో. ఆ కులగణన ప్రకారం మా ఉపకులాలకు కూడా బాగా ఎన్ని ఉంటుంది తెలుసా? మీతో ఎస్సీలలో ఎంత జనాభా ఉందో అంతలో 40% మేము ఉంటాం. కనుక 40% ఉంటాం. మాకు తగిన న్యాయం చేయాలంటే మీరు ఇప్పుడు కూడా ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు. మరియు పర్సంటేజ్ పెంచండి. ఉపకులాలను ఒక తాటికి చేర్చి 8% పెంచండి. లేని యథాస్థానం ఉంచినప్పుడు ఇప్పుడు మాదిగలకు 10% చేసిన తర్వాత 9 చేసిరు కదా, ఇప్పుడు 10 చేయండి. ఉపకులాలకు ఏలో 1% ఉంది కదా, 2% చేయండి. చేసిన తర్వాత ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. జై భీమ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కడమంచి చెల్లేష్ గారు మాట్లాడని చెప్పి కోరుతున్నాను. నా పేరు కడమంచి ఎల్లేష్, బేడపుడుగ జంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా 57 ఉపకులాల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగమన్న గారికి, మరియు ఎస్సీ వర్గీకరణ గురించి 30 సంవత్సరాల నుండి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి, మరియు ఈ ఎస్సీ వర్గీకరణలో మన తెలంగాణ రాష్ట్రంలో ముందుగా నేనే చేస్తా రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణకు సహకరించి ఏదైతే ఉపకులాలని 3వ వంతు చేసి ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్లి జీవోపాస్ చేసిన మన యనుమల రేవంత్ రెడ్డి సీఎం గారికి, వారికి ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుతూ, మేము కోరేది ఒకటే అన్న,
దయచేసి ఏదైతే 3 భాగాలు చేసిండ్రో మేము తప్పనడం ఏబిసిడి వర్గీకరణ చేసిర్రు. ఇవాళ 15 ఉపకులాలకు కలిపి 1% ఇచ్చిర్రు. చాలా వెనుకబడ్డ కులాలు కాబట్టి అవి, ఎందుకంటే చాలా మారుమూల గ్రామాల్లో ఉండేటి కులాలు. దయచేసి మీ పెద్ద మనసు చేసుకొని మరో 2% పెంచి ఏవైతే తక్కువ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన కులాలు ఉన్నాయో వారికి మరి 1% ఇచ్చి మీరు ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తానని ఈ అవకాశం ఇచ్చిన మన రాజలింగమన్న గారికి, ఈ స్టేజ్ మీద పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడు కప్పరి మళ్ళీ రమేష్ గారు మాట్లాడాలి. ఇప్పుడు తిరుమలారి గారు మాట్లాడని చెప్పి 1 నిమిషం మాట్లాడని చెప్పి కోరుతుంది. అందరికీ జై భీమ్లో. నేను మాట్లాడేది సదుల తిరుమలారి, బెడపొడుగ జంగం. మేము గత 30 సంవత్సరాల నుంచి రాజలింగం అన్న గారు ఎంతో ఈ ఏసీ వర్గీకరణ గురించి ఎంతో పోరాడిర్రు. చాలా ఏళ్ల నుంచి ఈ ఏసీ వర్గీకరణ గురించి చాలా పోరాడిరు అన్నగారు. మన ముఖ్యంగా ఈ మందకృష్ణ అన్నగారు కూడా ఇది పోరాడి ఇది తెచ్చినందుకు మేము ఎంతో అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏ రాష్ట్రము ఇయ్యలేనిది మన ఫస్ట్ తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి అయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మనకు ఎస్సీ వర్గీకరణ ముందు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముందుగా మన మీడియా మిత్రులు మేము తెలియజేసినమనగా, మేము బెడబొడుగ జంగం కులానికి 57 ఉపకులాల మేమందరము ఏకతాటిగా ఉన్నాము. అన్నగారి సమక్షంలో దయచేసి మీరు కూడా మీడియా మిత్రులు ఈ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మాకు ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి మా దళితులను, మా 57 ఉపకులాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా మాకు ఈ కార్పొరేషన్ ప్లస్ ఇంకా మాకు పర్సంటేజ్ పెంచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజలింగమన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క జనాభా లెక్కలు చేశారు కానీ ఆ జనాభా లెక్కలు ఎవరి గురించి చేశారో, ఎందుకు చేశారో వాస్తవం ప్రభుత్వం చెప్పాలి. మా జనాభా 30 లక్షల జనాభా 57 కులాలు ఉంటే 2000, 3000, 1,00,000, 2 లక్షలు చూయిస్తూ 2011 లెక్కల ప్రకారమే ఈ యొక్క వర్గీకరణ చేయడము చాలా అన్యాయము. ఈ అన్యాయం ఎలాంటిదంటే మాలాంటి చిన్న కులాలకు చాలా వెనుకబడి ఇంకా అనగదొక్కాలనో లేక ఇంకా మూలకు పడేయాలనో ఇంకా చిట్ట చివరన వదిలేయాలని చెప్పి ఈ ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు చూస్తున్నాయని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అంత అడావుడిగా ఈ యొక్క జనాభా లెక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము అది ఎవరి గురించి చేసింది, ఎందుకు చేసింది, అది ఎవరికి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి. అది కాకుండా ఎప్పుడో 2011 లెక్కలు తీస్తే అప్పుడు కూడా మా జనాభా ఎక్కువ ఉన్నది. ఆ టైంలో కూడా మా జనాభా మాదిగలు సర్టిఫికెట్లు ఇస్తున్నారని చెప్పేసి, తొందరగా ఇస్తున్నారని చెప్పేసి అందులో పోయి మా జనాభా తక్కువైంది. మరి కొత్తది వచ్చినప్పుడు కొత్త లెక్క ప్రకారం చేయాలి తప్ప అది కాకుండా ఈ పాత చేసుకొని చేస్తే ఇంకా మాలలో ఉన్నారు మా జనమే ఉన్నది, మాదిలో ఉన్నది మా జనమే ఉన్నది. వాళ్ళు ఒకరు 33 లక్షలు అంటున్నారు, ఒకరు 15 లక్షలు అంటున్నారు. ఇదెక్కడ న్యాయము? ఈ ప్రభుత్వాలు కొంచెం కళ్ళు తెరుచుకొని ఇంకొకసారి అవసరం పడితే ఒక్కొక్కసారి మీరు మా న్యాయం చేయాలంటే వర్గీకరణ అనేది జనాభా లెక్కలు అనేది సరిగా జరగలేదు. చాలా జిల్లాలలో, కొన్ని మండలాలలో, కొన్ని ఊర్లలో ఈ జనాభా లెక్క చేసే వాళ్ళు కూడా ఊర్లకు, ఆ వాడలకు, ఆ కాలనీలకు పోలేదు. తప్పుడు లెక్కలు జరిగినాయి. కాబట్టి మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి ఉంచి నిజమైన జనగణన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గారికి తెలియజేస్తున్నాను. మా జనాభా 30 లక్షల జనాభా ఉంటాం మేము. వాస్తవమే మా జనాభా మాదిగల దగ్గర ఉన్నారు. ఎందుకంటే మా సర్టిఫికెట్ రాక
ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తుంటే ఈ యొక్క చిన్న కులాలు తొందరగా ఇస్తున్నారని చెప్పి మాదిలో చాలా మంది పోయారు, మాల్లో చాలా మంది పోయారు. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు సమానం ఒక ఊర్లో పోతేనే ఇప్పుడు డెక్కలో ఉన్నారు, ఆ డెక్కలో 1500 2000 చెప్తే ఒక ఊర్లోనే 2000 3000 మంది గూడెం ఉంటుంది. అది కానీ అప్పుడే ఏముంటాం అంటే ఆ టైంలో కూడా ప్రభుత్వాలు కానీ మా వాళ్ళకి జనాభా లెక్క అంటే కూడా తెలియక మా వాళ్ళు దూర సంచారం చేస్తారు. ఆ సంచారం చేసిన వల్ల లెక్కలు తెలియకుండా పోతే ఇప్పుడు లాస్ట్ మాకు ఏం లేకుండా మొత్తం బుడగ జంగాలే 12 లక్షల జనాభా ఉంటాం. మేము బుడగ జంగాలు 12 లక్షల జనాభా ఉంటాం. మాది ఎంత ఊహించారు? 1,11,000 చూపిస్తారు. ఎంత తప్పది అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నా అడుగుతున్నాం మేము. చాలా అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిజమైన జనగణన చేస్తే ఇది అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతూ ఉన్నా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు చేసిన లెక్కలు ఇప్పుడైతే జనగణన చేశారు కదా, ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టాలి కదా. అది తెలుస్తుంది ఎవరి జనాభా ఎంత ఉందో, ఏ కులం ఎంత ఉందో తెలవాలంటే ఈ యొక్క జనాభా చేసిన లెక్కలన్నీ బయట పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నా. మేము